ఓకే మేడం ఉన్నారా? ఓకే ఓకే మేడం హోస్ట్ ఇచ్చారు. ఓకే మేడం వచ్చింది మేడం. ఓకే ఇక్కడ ఆగాం. ఇది కంప్లీట్ చేద్దాం. ఇది కంప్లీట్ చేస్తే ఇదంతా సేఫ్టీ ఇంజనీరింగ్ 1 అండి. సేఫ్టీ ఇంజనీరింగ్ 1లో టాపిక్స్ చెప్తుంది అనమాట. ఒక సబ్ బ్లాక్ కొంచెం సేఫ్టీ ఇంజనీరింగ్ 1 కొంచెం లెందీగా ఉంటుంది. సేఫ్టీ ఇంజనీరింగ్ 3 వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడతారు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆ ఇండస్ట్రీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ కి ఏవైతే హజార్డ్స్ ఉంటాయి. ఒక స్టీల్ ప్లాంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే మెల్టింగ్, మౌల్డింగ్, ఫౌండ్రీ, కాస్టింగ్, మళ్ళీ కాస్టింగ్ బయట తీసిన తర్వాత మెటల్ కూలింగ్, మళ్ళీ దాన్ని ట్యాపింగ్, అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట. ఏదైనా అలాగే ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్. ఏదైనా ఒక షుగర్ క్యాన్ ఇండస్ట్రీ ఉందనుకోండి, షుగర్ ఆర్గో ఇండస్ట్రీస్ అంటారు. దాంట్లో మిషనరీస్ ఉంటాయి, క్రషింగ్ మిషనరీస్ ఉంటాయి, రోలర్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ టైప్స్. సో ప్రతి ఇండస్ట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, యాక్టివిటీస్, హజార్డ్స్, కంట్రోల్ మెజర్స్. సేఫ్టీ ఇంజనీరింగ్ 2 మీ థర్డ్ ఎగ్జామ్. ఓకే థర్డ్ ఎగ్జామ్లో హజార్డ్స్ కంట్రోల్. ఈ ఎగ్జామ్లో జనరల్గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ హజార్డ్స్, లైటింగ్, ఇల్యూమినేషన్ హజార్డ్, నాయిస్, అవన్నీ దీంట్లో వస్తాయి అన్నమాట. ఓకే ఇది ఎలక్ట్రికల్ పార్ట్. ఓకే ఇక్కడ ఉంది కదా. నార్మల్గా ద 4 major types of electrical injuries are normally what are the types of electrical injuries and how it can affect the body and అడగచ్చు. or 2 marks answers what are the types of electrical injuries. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉంటుందండి. ఫస్ట్ వన్ ఎలక్ట్రోక్షన్, ఎలక్ట్రికల్ షాక్, బర్న్స్. ఓకే నార్మల్గా ఎలక్ట్రోక్షన్ is something when electricity is continuously passing into the body. ఎప్పుడైతే బాడీలోకి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతూ ఉందో దట్ కమ్స్ అవి ఎలక్ట్రోక్షన్ లోకి వస్తాయి. ఓకే కంటిన్యూస్ ఫ్లో ఎప్పుడైతే ఉంటుందో అది ఎలక్ట్రోక్షన్. ఎలక్ట్రిక్ షాక్ అంటే మనం కొట్టి వదిలేస్తుంది. ఓకే దట్ కమ్స్ ఇన్ ఎలక్ట్రికల్ షాక్. బర్న్స్, ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఏమవచ్చు, బర్న్ అవ్వచ్చు, టిష్యూ టియర్స్ అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ వోల్టేజ్. ఓకే the electrical shock will happen అంటే వోల్టేజ్ బట్టి. ప్లస్ ఇంకోటి డైరెక్ట్ గా మళ్ళీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే బర్న్స్ తో పాటు వెట్ ఫ్యాక్టర్. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటంటే బాడీ వెట్గా ఉందా, డ్రైగా ఉందా, సర్ఫేస్ ఏంటి, దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది డైరెక్ట్ షాక్. అది ఫ్యాక్టర్స్ లోకి వస్తుంది. on what factors the shock the electrical shock the factors influencing the electrical shock అని ఉంటుంది. అది నేను వర్డ్ డాక్యుమెంట్ లో పెట్టాను, నీకు చూపిస్తాను. ఓకే ఇండైరెక్ట్ ఫాల్స్ అంటే ఏంటి, ఏదో వర్కెట్ హైట్ దగ్గర ఎలక్ట్రికల్ షాక్ తగిలింది అనుకో, షాక్ తగిలి కింద పడిపోతాం, అది ఇండైరెక్ట్. సో టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజురీస్ ఆర్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. డైరెక్ట్ లో ఎలక్ట్రోక్షన్, ఎలక్ట్రికల్ షాక్, బర్న్స్. ఓకే ఇండైరెక్ట్ లో ఫాల్స్. సో ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ చెప్పండి. ఎలక్ట్రోక్షన్ అంటే కంటిన్యూస్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద బాడీ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, దాన్ని ఎలక్ట్రోక్షన్ అంటారండి. ఓకే ఇప్పుడు షాక్ అంటే ఏంటి, జస్ట్ తగులుతుంది, జుమ్ అంతది వదిలేస్తుంది. అది కాకుండా కంటిన్యూస్ గా కనెక్ట్ అయిపోయి ఉంది అనుకోండి, వెన్ ఎలక్ట్రిసిటీ ఇస్ ఫ్లోయింగ్ త్రూ ద బాడీ ఇన్ టు ద గ్రౌండ్ కంటిన్యూస్లీ. ఓకే అది ఎలక్ట్రోక్షన్ లోకి వస్తుందండి. ఓకే అండి పర్లేదు. మీ పేరండి? రమేష్. ఓకే ఎలక్ట్రిసిటీ, ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆన్ హ్యూమన్ బాడీ. ఎలక్ట్రికల్ షాక్ ఎంట్రన్స్ లైవ్ వేర్ చూసారు కదా. ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ దేంట్లో వెళ్తుంది అన్నారు, ఎలక్ట్రిసిటీ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ ఫ్లో ఇన్ ద క్లోజ్డ్ లూప్, క్లోజ్డ్ సర్క్యూట్. ఓకే సో ఇక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ ఏంటి, ఎంట్రన్స్ ప్లగ్ వాల్ ఉందనుకో, పక్కన వాల్, ఇది వాల్, ఇదంతా ఇప్పుడు బాడీ ఇక్కడ ఉంది కాబట్టి క్లోజ్ లూప్ అయింది. ఓకే
నార్మల్గా చెప్పులు వేసుకోవడం అవన్నీ ఎందుకు చేస్తాం? చెప్పులు అనేవి ఇన్సులేటర్స్ కాబట్టి ఇక్కడ ఒకవేళ మన బాడీలో కరెంట్ ఫ్లో అయినా సరే ఇక్కడికి వచ్చేసి చెప్పుల దగ్గర ఆగిపోద్ది. సో మీరు ఒకటి అడగచ్చు, మనం ఎలక్ట్రికల్ వైర్స్ మీద హ్యాంగ్ అవ్వచ్చా ఇలాగా వితౌట్ టచింగ్ గ్రౌండ్ అంటే ఇట్ డిపెండ్స్. అది వీ కెనాట్ సే దాట్. అది ఒక అబ్బాయి అడిగాడు నన్ను, ఎందుకంటే ఇవి కాకుల్లాగా బట్ అంటే ఏదైనా హ్యాంగ్ ఏం చేసినా సరే హ్యాంగ్ అవ్వడానికే మనం ఎక్కినప్పుడు క్లోజ్ లూప్ అవుతుంది. మనం ఏదో గాలిలోంచి అలా వచ్చి అలా వాడలేం కదా వైర్ మీద. ఎక్కడ క్లోజ్ లూప్, ఎక్కడ క్లోజ్ లూప్ అయినా సరే. బట్ ఇంకో వైర్ మీద హ్యాండ్ పెట్టేస్తే విల్ గో. yes whatever. వెరీ నైస్. అడ్మిట్ వస్తుంది సంతోష్ ముడాలో. ఓకే. Severity of the shock depends upon path of the current through the body. ఈ 4 ఉంటాయండి. దీంట్లో ఒక డ్యూరేషన్ కూడా ఉంటుంది. చూసి లెంత్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద బాడీ. ఓకే, నార్మల్ గా ఇది వేరే క్వశ్చన్ కింద తీసుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ బాడీ, ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆన్ హ్యూమన్ బాడీ అంటే ఎలక్ట్రికల్ షాక్. ఎఫెక్ట్స్ ఏంటి? ఎలక్ట్రికల్ ఎఫెక్ట్స్ ఏముంటాయి హ్యూమన్ బాడీ? కార్డియాక్ అరెస్ట్, ఓకే, బర్న్స్, కట్స్, ఇంకా స్కిన్ టేర్స్, అవన్నీ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ బాడీ ఉంటాయి. ఇంకా ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ ఇట్ డిపెండ్స్ అంటే సివియారిటీ ఆఫ్ షాక్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కరెంట్ పాత్ ఆఫ్ ద కరెంట్ ద బాడీని కరెంట్ గ్రౌండ్ కి ఏ పాత్ లోంచి వెళ్తుంది దాన్ని బట్టి ఉంటుంది. అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ దాన్ని బట్టి ఉంటుంది. లెంత్ ఆఫ్ టైమ్ ద బాడీ ఈజ్ ఇన్ ద సర్క్యూట్ అంటే డ్యూరేషన్ మీద ఉంటుంది. ఓకే, బిఫోర్ దిస్ నేను ఇంకో షేర్ చేస్తాను. అది ఒక పాయింట్ క్లియర్ చేసుకుంది, మళ్ళీ అలా ఉండిపోతుంది. ఓకే, ఇది నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అండి. ఇదే నోట్స్ నేను ప్రిపేర్ చేశాను. సరే, ఇది మీకు పంపిస్తాను. ఇవాళ పంపిస్తాను మేడం. నేను ఎందుకు పంపిస్తున్నా తెలీదు, పంపించాలి అసలు. ఓకే, చూడండి. ద సివియర్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ షాక్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్: ద అమౌంట్ ఆఫ్ ద కరెంట్, ఓకే, ద పాత్, ద డ్యూరేషన్. ఇదే ఈ పాయింట్ నాకు అక్కడ మిస్ అయింది. వెదర్ ద స్కిన్ ఈజ్ వెట్ ఆర్ డ్రై. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నార్మల్ గా హై వోల్టేజ్ పట్టుకున్నప్పుడు ఫస్ట్ ఇలాగా షేక్ అయిన తర్వాత ఎందుకు వెంటనే సివియర్ అయిపోతుంది అంటే, ఎప్పుడైతే స్కిన్ బ్యారియర్ కట్ అయ్యి బ్లడ్ వెజల్ తగులుతుందో ఆ పాయింట్ లో, బ్లడ్ వెజల్ తగిలినప్పుడు ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ కరెంట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇమ్మెన్స్. నార్మల్ గా బ్లడ్ వెజల్ కానీ బ్లడ్ కానీ తగిలిందంటే నార్మల్ గా వాటర్ కి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతాయి? వాటర్ లో చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. సో బ్లడ్ కన్సిడర్ చేసే వాటర్. నార్మల్ గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. కరెంట్ షాక్ తగిలినప్పుడు కొంతసేపు వరకు మనం ఎందుకు ఆగలం అంటే స్కిన్ అనేది 4 లేయర్స్ వరకు 7 లేయర్స్ ఉంటాయి స్కిన్ కి. ఆ స్కిన్ అనేది రెసిస్టర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట ఏదైనా షాక్ తగిలినప్పుడు. అంటే బ్లడ్ వెజల్స్ కి బ్లడ్ లోపలికి వెళ్ళడానికి మొత్తం స్కిన్ అడ్డు ఉండి అది ఒక ఫ్లో ఆఫ్ కరెంట్ ని రెసిస్టర్ ఏం చేస్తుందండి? సింపుల్ గా రెసిస్టర్ విల్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, విల్ రెడ్యూస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పైప్ ఉందండి, వాటర్ పైప్. ఆ వాటర్ పైప్ అవుట్లెట్ ఏమో మనం చిన్నది చేస్తాం. మన ట్యాప్లు ఉన్నాయి. ట్యాప్ ఏం చేస్తుంది? పెద్ద ట్యాంక్ నుంచి వచ్చిన వాటర్ ని కంట్రోల్ చేస్తుంది. చిన్న పైప్. పెద్ద పైప్ కి స్మాల్ పైప్ కనెక్ట్ చేసాం. స్మాల్ పైపే రెసిస్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మన బాడీలోకి ఎప్పుడైతే కరెంట్ వెళ్తుందో కొంత కరెంట్ మన స్కిన్ బేర్ చేస్తూ ఉంటుంది అనమాట. అది రెసిస్ట్ చేస్తుంది. ఎందుకంటే స్కిన్ కూడా కొన్ని రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే కట్ అయ్యి లోపలికి లిక్విడ్ వచ్చిందో లేకపోతే బ్లడ్ వచ్చిందో బయటకి షాక్ అనేది సివియారిటీ ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే ఓకే, సో ఇదేంటి? డ్యూరేషన్ ఆఫ్ ద టైం. మీరు ఏం రాస్తారు? డ్యూరేషన్, అమౌంట్ ఆఫ్ కరెంట్, పాత్, డ్యూరేషన్, quantity of current, path, duration, and whether the body is wet or dry. It also depends upon the severity దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఒకసారి చెప్పుకున్నాం, మనం బయటకు వచ్చినప్పుడు టవల్ తో వెట్ బాడీ ఉంటే మనకి 0 రెసిస్టెన్స్ ఉంటుంది. నార్మల్ గా మన బాడీకి 1 lakh ohms వరకు రెసిస్టెన్స్ ఉంటుంది. 1 lakh ohms. అందుకే 230 volts మనకి తగులుతున్నా సరే కొంతవరకు మనం కాయగలం. 1 lakh ohms వరకు మనకి రెసిస్టెన్స్. అదే వాటర్ తో ఉన్నప్పుడు అది 0 ఉంటుంది అనమాట.
ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మీరు ఎప్పుడైనా మీ వర్కర్స్ కానీ కన్స్ట్రక్షన్ సేఫ్టీలో కానీ ఎవరికైనా మీరు చెప్తున్నప్పుడు ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఇవి ఎఫెక్ట్ గా చెప్తే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది, సేఫ్టీ అవేర్నెస్ అనేది బాగా వస్తుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆన్ హ్యూమన్ బాడీ, ఎలక్ట్రికల్ షాక్. ఫైన్. ఇక్కడ ఏమంటున్నారంటే అండి, మిల్లీ యాంప్స్ అంటే కరెంట్ యాంప్స్ బట్టి ఎలాంటి షాక్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. 1 మిల్లీ యాంప్స్ అనుకోండి, రేంజ్ ఆఫ్ కరెంట్ లాస్టింగ్ 1 సెకండ్ విల్ ఎలిసియేట్ ద ఫాలోయింగ్ రీజన్స్. అంటే 1 సెకండ్ టైం పీరియడ్ కే ఇది, ఓన్లీ 1 సెకండ్ టైం పీరియడ్, అది గుర్తుపెట్టుకుంటే. ఓకే, 1 మిల్లీ యాంప్ అంటే ఫెయింట్ అవుతారు, జస్ట్ టింగిల్, ఫెయింట్ టింగిల్. 5 మిల్లీ యాంప్స్ అంటే మూడిస్తారా అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, మ్యూట్ చేశాను మళ్ళీ. అన్మ్యూట్ లక్కీ అంట. ఓకే ఓకే ఓకే. 5 మిల్లీ యాంప్స్ అంటే స్లైట్ షాక్ ఉంటుంది, మోస్ట్ పీపుల్ కెన్ లెట్ గో. 6 to 30 మిల్లీ యాంప్స్ అంటే పెయిన్ఫుల్ షాక్, మస్కులర్ కంట్రోల్ ఈజ్ లాస్. మస్కులర్ కంట్రోల్ అంటే అక్కడ మనకి నంబ్ అయిపోద్దండి. ఓకే, దిస్ ఈస్ ద రేంజ్ వేర్ ఫ్రీజింగ్ కరెంట్ స్టార్ట్స్. ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు లెట్ గో. ఫ్రీజింగ్ కరెంట్ అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడైతే మన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుందో అది ఫ్రీజ్ అయిపోతుంది. ఓకే, అండ్ ద కరెంట్ స్టార్ట్ ఫ్లోయింగ్ ఇన్ టు ద బాడీ కంటిన్యూస్లీ. ఓకే, 50 to 150 మిల్లీ యాంప్స్. ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ షాక్, రెస్పిరేటరీ అరెస్ట్, బ్రీతింగ్ స్టాప్స్ అండ్ సివియర్ మస్కులర్ కాన్సంట్రేషన్స్. ఇది మీరు ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఇది ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ సివియర్ మజిల్ కాంట్రాక్షన్స్, డెత్ ఈస్ పాసిబుల్. సో ఇఫ్ ఇట్ ఈస్ హయ్యర్ దాన్ దట్, arithmetic heart pumping actions. Arithmetic heart pumping actions అంటే irregular heartbeats అండి. ఓకే, irregular heartbeats. Irregular heartbeats can cause to difference in blood pumping techniques and it will sometimes shatter inside the body. వెంటనే హార్ట్ కూడా షాటర్ అయిపోద్ది, ఆ వెంట్రికల్స్ షాటర్ అయిపోతాయి. ఓకే, cardiac arrest and severe burns occur, death is probable if it is 10 amps. Okay, so ఇవి అవాయిడ్ చేయడానికే ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది మనం వాడతాం. ఎలక్ట్రిక్ షాక్, the long effects of electricity on human body continue అయిందా, the longer the exposure increase the danger to. Okay, ఇది కేస్ స్టడీ. సార్ హై వోల్టేజెస్ ఎడిషనల్ ఇంజురీస్ చెప్పండి. బ్రో, ఎలక్ట్రికల్ షాక్ కొట్టినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? అది మనం ప్రికాషనరీ ఇండస్ట్రీలో నార్మల్ గా ఇండస్ట్రీలో టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మీద టైప్ ఆఫ్ టెస్టర్స్, ఐ మీన్ ఈ మల్టీమీటర్స్ అవి వాడతారండి. నార్మల్ గా నేను కోడి క్రేన్స్ మెయింటైన్ చేసినప్పుడు చూసాను. ఎవరైతే ఇంజనీర్స్ జర్మనీ నుంచి వస్తారో మనం యూజ్ చేసిన టెస్టర్స్ కాకుండా వాళ్ళకి వేరే టెస్టర్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే డిజిటల్ టెస్టర్స్, హై వోల్టేజ్ ఇలా చూసుకునే టెస్టర్స్ ఉంటాయి, అవి యూజ్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎనీ వైర్ షుడ్ నాట్ బి మెయింటైన్ వితౌట్ లాకింగ్ అవుట్ ఆర్ ట్యాగ్ అవుట్. ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఏం చేస్తాం, ప్రికాషనరీ మెజర్స్ అడుగుతున్నారు కానీ ఫస్ట్ థింగ్ షుడ్ బి లాక్అవుట్ ట్యాగ్ అవుట్. ఎనీ ఎక్విప్మెంట్ లాక్అవుట్ ట్యాగ్ అవుట్ అనేది ఉండాలి. సెకండ్ థింగ్, ఒకవేళ బ్రేకర్స్ దగ్గర కానీ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారు, లేకపోతే లో పవర్ సప్లైస్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా 2 persons చేయాలి, 1 person చేయకూడదు. ఇట్ షుడ్ బి మానిటర్డ్ అండ్ కమ్యూనికేషన్ షుడ్ బి మెయింటైన్. బ్రేకర్ దగ్గర ఒకరు ఉండాలి, కమ్యూనికేషన్ మెయింటైన్ అవ్వాలి. వితౌట్ ప్రయర్ కన్ఫర్మేషన్స్ అతనికి కిందకి వచ్చాడో లేదో తెలుసుకోకుండా ఇక్కడ సప్లై ఆన్ చేయకూడదు. 2 times పవర్ కనెక్షన్స్ అప్లై చేసేటప్పుడు లేకపోతే ఆన్ చేసేటప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలి. వీ షుడ్ నాట్ ఎజ్యూమ్ షుడ్ నాట్ బి డన్ ఇన్ ఎలక్ట్రికల్ సేఫ్టీ. వచ్చేసాను అనుకున్నాను సార్ అందుకే వేసాను, అలా కావు. ఓకే, నేను అలా ఊహించుకున్నాను సార్, అలా కాదు. యూ షుడ్ ఆల్వేస్ కన్ఫర్మ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎజ్యూమింగ్. ఓకే, ఇంకోటి నార్మల్ గా లెదర్ షూస్, లెదర్ పర్సనల్ ప్రొటెక్టివ్ అనేది లాస్ట్ కంట్రోల్ మెజర్. దానికన్నా ముందు అవేర్నెస్ ఆఫ్ ద వర్క్, ఎక్స్పీరియన్స్ పీపుల్ ఆ వర్క్ ఎక్విప్మెంట్ మీద ప్రాపర్ కంట్రోల్ మెజర్స్ అన్ని ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఎమర్జెన్సీ పుష్ స్టాప్ బటన్స్, బ్రేకర్స్. ఓకే, మెన్షనింగ్ ఆఫ్ ద వోల్టేజెస్. అప్పుడప్పుడు ఏమవుతుందంటే అండి, మీరు ఈ మెయిన్స్ ఉంటాయి కదా, ఈ మన గేర్ మెయిన్స్, ఒక లివర్ ఉంటుంది, లివర్ లాగుతాం కిందకి. లివర్ లాగినప్పుడు లోపల ఒక చిన్న
నోబ్స్ లో ఉంటే అవి ఏంటి అవుతాయి, ఇలా ఇలా ఓపెన్ అవుతాయి. సో మనం ఏమనుకుంటాం, లివర్ కిందగా ఉంది కదా ఓపెన్ అయిపోయి ఉన్నాయి అని అనుకొని స్టార్ట్ చేస్తాం. కానీ ఎప్పుడైతే లివర్ మెయిన్స్ ఆన్ చేస్తారో, ఆన్ అండ్ ఆఫ్ చేస్తారో, ఆఫ్ చేసిన తర్వాత అది స్క్రూ ఓపెన్ చేసి చూసుకోవాలి ఆ నిజంగా లెగ్స్ అనేవి లోపల ఉండిపోయినాయి లేకపోతే బయటకు వచ్చినాయి. అప్పుడప్పుడు లివర్ కిందకు వచ్చేస్తాయి, అవి లోపలే ఉంటాయి. అవి ఎప్పుడైనా చూసారు సినారియో, అవి లోపలే ఉంటాయి, లివర్ కిందకు వచ్చేస్తుంది. బయట లివర్ కిందకు వస్తుంది కానీ అట్లే లోపల కనెక్ట్ అయ్యే ఉంటుంది. లివర్ ఆ జాయింట్ లూజ్ గా ఉంటే ఏదో ఉంటే లివర్ కిందకు వచ్చేస్తుంది. సో అది కూడా మీరు ఎన్షూర్ చేసుకోవాలి. ఇప్పుడు లివర్స్ లేవు, ఎంసీబీసే ఏదైనా సరే. ఒకవేళ లివర్స్ కన్వెన్షనల్ టెక్నిక్స్ ఎవరైనా కంపెనీస్ లో వాడుతున్నారంటే ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ప్రికాషనరీ మెజర్స్ నేను చెప్తాను. ఓకే, సో ద మోస్ట్ కామన్ షాక్ రిలేటెడ్ ఇన్ఫార్మాలిటీస్ ఇంజరీస్ బర్న్స్ కెన్ కాజ్ ఎలక్ట్రిసిటీ విత్ 3 types. నార్మల్ గా వాట్ ఆర్ ద 3 types ఆఫ్ బర్న్స్ అని అడుగుతారండి. ఎలక్ట్రికల్ బర్న్స్, ఆర్క్ బర్న్ అండ్ థర్మల్ కాంటాక్ట్ బర్న్స్. ఎలక్ట్రికల్ అంటే షాక్ వల్ల వచ్చే బర్న్స్. ఆర్క్స్ అంటే నార్మల్ గా 2 వైర్స్ దగ్గరగా ఉన్నప్పుడు చిన్న స్పార్క్స్ లా వస్తాయి కదా, అది ఆర్క్స్ అండి. ఓకే, థర్మల్ కండక్టర్ బర్న్స్. థర్మల్ కండక్టర్ అంటే థర్మల్ కాంటాక్ట్ బర్న్స్ అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ద్వారా ఏదైనా లోడ్ ఎక్కువ అయ్యి ఆ వైర్ హీట్ ఎక్కి హీట్ డిసిపేట్ చేసినప్పుడు ఆ పరిఫెరల్ అనేది వేడెక్కిపోద్ది. అలా కూడా మనం అది ఎవరైనా వెళ్ళి టచ్ చేస్తే కాంటాక్ట్ బాడీ అనేది బర్న్ అవుతుంది. రీసెంట్ గా మన శ్రీశైలం డ్యామ్ చూసారు కదండి, శ్రీశైలం డ్యామ్ వీడియోస్ వచ్చినాయి. శ్రీశైలం డ్యామ్ లో పవర్ ఎంసీబీసీ వాళ్ళు చాలా ఎక్స్టింగ్విష్ చేయడానికి ట్రై చేశారు కానీ అవ్వలేదు. మెయిన్ ముగ్గురు సప్లై కనెక్ట్ చనిపోయారు. చాలా ప్రాబ్లం అయింది, చాలా మేజర్ ఇన్సిడెంట్, చాలా బిగ్గెస్ట్ ఎలక్ట్రికల్ అంటే సివియారిటీ ఎక్కువ ఉన్న ఇన్సిడెంట్ అది. కానీ ఇంకోటి ఏంటంటే వెరీ సర్ప్రైజ్డ్ దట్ లోపల సపరేషన్ సిస్టమ్స్ లేవు. అది నా వెరీ సర్ప్రైజ్డ్. నార్మల్ గా ఫైర్ ప్యానల్స్ లో లోపల ఆటోమేటిక్ సపరేషన్ సిస్టమ్స్ ఉంటాయి, ప్లస్ ఆటోమేటిక్ గా ఈ స్మోక్ అనేది డిస్పేచ్ చేయడానికి ఒక హెవీ సపరేషన్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేస్తారు. ఏ చిన్న దీని వచ్చినా స్మోక్ అనేది వచ్చినా అది యాక్టివేట్ అయ్యి మొత్తం ఈ CO2 లోపల గ్యాస్ సిలిండర్స్ ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంటుంది బయట 2-3. అలాంటి ఫెసిలిటీకి చాలా పెద్ద పెద్ద CO2 సిలిండర్స్ సపరేషన్ సిస్టమ్స్ మెయింటెన్స్ ఉండాలి. మరి ఇట్స్ a clear indication of lapses and it became very difficult for them to control the fire. Okay, okay, electrical burns need to give in immediate medical attention. Okay, ఇది టైప్స్ ఆఫ్ బర్న్స్ అండి. బర్న్స్ ఎలా ఉంటుంది, బర్న్ ఎలా ఉంటుంది, ఆర్క్స్ అంటే ఏంటి. ఓకే, arc blast, if arc leading to the blast. Okay, 3 primarily other than okay, it gives from radial heat. Okay, arc blast. Okay, falls already చూసాం, డిస్కస్ చేసాం. ఫైన్. ఈ పై 4 ఒకసారి చూడండి, ఇది ఆల్రెడీ దాంట్లో ఇన్క్లూడ్ చేశాను. పీపీటీ మీకు షేర్ చేయట్లేదా? ఈ పీపీటీ ఇది చెయ్యాలని చెప్పాను, ఇది మేము ఎట్లా కూడా దొరుకుతుంది. ఒకసారి పీపీటీ వినిపిస్తుంది వాయిస్? వాయిస్ బ్రేక్ అయింది సార్. వాయిస్ రావడం లేదు. ఓకే, ఎస్ సార్. ఓకే ఓకే, ఇది షాక్స్. మీకు పీపీటీ షేర్ అవుతున్నాయా? ఈ పీపీటీ ఎట్లా, ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ షేర్ అవుతున్నాయా? వచ్చినాయా పీడిఎఫ్ డాక్యుమెంట్స్ మీ దగ్గరికి? మేడం ఉన్నారా? మేడం లేరా? ఓకే, నా జీమెయిల్ ఐడి తీసుకోండి, chandra.nebosh@gmail.com. ఓకే, chandra.nebosh. ఓకే, అవును మర్చిపోయాను, మీకు అందరికీ ఒక గ్రూప్ ఉందా? మీ అందరూ కలిసారా? మీ అందరూ టీం అంతా గ్రూప్ ఉందా ఏమైనా మీకు సెపరేట్ గా? లేదు సార్, గ్రూప్ ఏం లేదు సార్, క్రియేట్ చేయాలి సార్ అది. ఓకే ఓకే, chandra.nebosh@gmail.com. ఏమైనా మీ క్వశ్చన్స్ ఉంటే దానికి పంపించవచ్చు. ఓకే ఓకే సార్, we'll discuss. Okay. ఓకే. Electrical hazard protections. ఇన్సులేషన్ ఏంటండి? హజార్డ్ కంట్రోల్ మెజర్స్ చూస్తాం కదా మనం. ఏంటి ఉండాలి ఎలక్ట్రికల్ హజార్డ్ ప్రొటెక్షన్స్? ఏంటి, ఎలాగ హజార్డ్స్ అనేవి ప్రొటెక్ట్ చేయొచ్చు? ఇన్సులేషన్,
గ్రౌండింగ్, ఇన్సులేషన్ అంటే ఎనీ live wire which is covered with any type of material which is నాన్ కండక్టివ్. ఆ టేప్ అవనివ్వండి, ప్లాస్టిక్ షీట్ అవనివ్వండి, ఏదైనా ఎనీ ఇన్సులేషన్ టెక్నిక్, ఎనీ దేర్ n number of insulation types. ఓకే, రబ్బర్స్, రబ్బర్ మ్యాట్స్, వాట్ ఎవర్. ఓకే, ఎవరైనా ఈ ఓకే దట్స్ మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇన్సులేషన్, గ్రౌండింగ్ షుడ్ బి డన్ properly and there should not be any breaks in the wire which is running to the ground, and the grounding should be done properly in such a way the current or the static electricity or the body current which is coming to the equipment should కంప్లీట్లీ గో ఇన్ టు ద గ్రౌండ్. అలా గ్రౌండ్ గా వెళ్ళాలంటే ఎలా ఉండాలంటే ఎర్త్ పిట్ అనేది ఎప్పుడు మనకి వెట్గా ఉండాలి. వెట్గా ఉండడం వల్ల ఏమవుతుందండి, రెసిస్టెన్స్ అనేది జీరో ఉంటుంది. రెసిస్టెన్స్ జీరో ఉండడం వల్ల ఏమవుతుందండి, ఏదైతే బాడీ మిషన్ లో కరెంట్ ఉందో లేకపోతే బాడీ ఎర్త్ కంప్లీట్ గా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉందో కంప్లీట్ గా గ్రౌండ్ లోకి వెళ్తుంది. ఒకవేళ గ్రౌండ్ అని ఎండిపోయి ఉందనుకోండి, సమ్ రెసిస్టెన్స్ విల్ డెవలప్. ఓకే, అందుకే ఎర్త్ పిట్స్ అనేవి వాటర్ తో ఉంచుతారు. ఓకే, ఒక పాయింట్ అప్పుడప్పుడు మళ్ళీ రిపీటెడ్ గా చెప్తాను ఫర్ యువర్ బ్రష్ అప్ ఓన్లీ, మళ్ళీ చెప్తున్నారని అనుకోకండి. ఓకే ఫైన్. గార్డింగ్ అంటే ప్రాపర్ ఐసోలేషన్ అండ్ గార్డింగ్ లైక్ ప్యానల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎలక్ట్రికల్ ప్రొటెక్టివ్ డివైజెస్, ఎనీ ప్యానల్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు, ఒక నార్మల్ గా ఆడిట్ లో మీ సబ్ స్టేషన్ ఎవరైనా మెయింటైన్ చేస్తుంటే లేకపోతే మీ ఆఫీస్ లో ఏవైనా సబ్ స్టేషన్స్ కానీ ఎలక్ట్రికల్ ప్యానల్స్ కానీ ఉంటే దాంట్లో మీరు ఎప్పుడైనా విజిట్ కి వెళ్ళినప్పుడు ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కి సెపరేట్ గా ఛాంబర్ ఉందా లేదా చూడాలి. ఏ టైప్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లిస్ట్ ఉందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే మీరు మేనేజ్మెంట్ తో మాట్లాడి అది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సెపరేట్ గా గమ్ బూట్స్ ఉండాలి, హై వోల్టేజ్ రెసిస్టెన్స్ గ్లౌజెస్ ఉండాలి. ఓకే, తర్వాత హార్డ్ హ్యాట్స్ ఉండాలి, గ్లౌజ్. ఇప్పుడు ఫుల్ ఫేస్ మ్యాక్సిమం అవసరం లేదు కానీ గ్లాసెస్ ఉంటాయి. ఓకే, రబ్బర్ గ్లాసెస్ ఉంటాయి. గమ్ బూట్స్, ఎలక్ట్రికల్ ప్రొటెక్టివ్ గ్లౌజెస్ మాత్రం కంపల్సరీ ఉండాలి. థిక్నెస్ ఎంత థిక్నెస్ ఉందో కూడా ఒకసారి చూసుకోవాలి. ప్లస్ ఏదైతే ప్యానల్స్ ఉన్నాయో మన దగ్గర, ప్యానల్స్ కింద మ్యాట్స్ ఉండాలి, రబ్బర్ మ్యాట్స్ వేసి ఉండాలి. ఎక్కడ కూడా వాటర్ లీక్ కానీ కూడా ఉండకూడదు. వెనకాల తిరగడానికి ఈజీగా ఉండాలి. మెగ్గర్ టెస్ట్ అదేంటి, మెగ్గరింగ్ ఎప్పుడైనా చేశారా? లైక్ లోపల ఈ స్ప్రింగ్ రిలీజ్ చేయడానికి తిప్పుతారు కదా, ఈ పవర్ సప్లై అప్పుడప్పుడు సరే నేను దాని గురించి మాట్లాడతాను. ఓకే, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉండాలి, ఎలక్ట్రికల్ ప్రొటెక్టివ్ డివైజెస్ ఉండాలి. ఎలక్ట్రికల్ ప్రొటెక్టివ్ డివైజెస్ లో ఏముంటాయండి, జిఎల్సిబి, ఈఎల్సిబి, మల్టీమీటర్స్, ఇంకా ఇంకేమి ఎలక్ట్రికల్ ప్రొటెక్టివ్ డివైజెస్ ఉంటాయి, బ్రేకర్స్, ఎంసీబీస్, ఎలక్ట్రిక్ ప్రొటెక్టివ్ డివైజెస్. ఏదైతే డివైజెస్ ఎలక్ట్రికల్ మన ఇండికేట్ చేస్తుందో ప్లస్ బ్రేక్ సప్లైని కంట్రోల్ చేస్తుందో లేకపోతే బ్రేక్ అవుతుందో, ఫ్యూజెస్, అవన్నీ ఎలక్ట్రికల్ డివైస్ లోకి వస్తాయి. సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్, ఇవి ఎలక్ట్రికల్ హ్యాజర్డ్స్ నుంచి మనం వి కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. ఓకే, ఇన్సులేషన్ అదే దీని గురించే బ్రీఫ్ గా ఇస్తున్నానండి. ఇన్సులేషన్, ప్లాస్టిక్, రబ్బర్. ఓకే, గ్రౌండింగ్. ఓకే, ఎలక్ట్రికల్ గ్రౌండింగ్ రిఫర్ కండక్టివ్ కనెక్షన్స్, గార్డింగ్ చెప్పాను కదా, ఫెన్సింగ్, డేంజర్, హై వోల్టేజెస్, ఇవన్నీ స్టాండర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మన ట్రాన్స్ఫార్మర్స్ లో ఆయిల్ బయటకు వచ్చేస్తుంటుంది, చిన్న వేస్ట్ ఆయిల్ అంతా బయటకు వస్తుంది. వేస్ట్ ఆయిల్ కాదు, లోపల ఆయిల్ వేడెక్కుతున్నప్పుడు ఆవిరి బయటికి పోవడానికి ఒక వెంట్ ఉంటుంది. ఆ వెంట్ ఏమో ఒక చిన్న రాక్స్ దాంతో పెడతారు బయటికి. ఆ రాక్ బ్లూ రాక్ లో ఉంటుంది. ఆ బ్లూ రాక్ ఏమో కలర్ చేంజ్ అయిన తర్వాత బాటిల్ లో ఉంటుంది. తర్వాత దాన్ని మారుస్తున్నప్పుడు కూడా ఇలాగా హై వోల్టేజ్ సింబల్స్ రావాలి. ఇంకోటి ఎప్పుడైనా జెల్లది అంటారు. అవునవును, ఏంటి మర్చిపోయినా, ఏంటంటే సిలికా జెల్. వెరీ నైస్. ఇంకోటి చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రాన్స్ఫార్మర్ మీద మీరు సూపర్వైజ్ చేస్తున్నారండి, దాని మీద మెయింటెనెన్స్ అవుతుంది, లేకపోతే
ఎవరైనా స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చేయాలి? అఫ్ కోర్స్ లాకౌట్ ట్యాగ్అవుట్ చేస్తాం. దాని తర్వాత ఆ ఏరియా సార్ ఏంటండి? 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవుతాం సార్. ఓకే, చెప్పండి. 5 golden rules. First of all, disconnect the power supply. Next, high voltage ఇది లోడ్ అప్లై చేస్తాం సార్. పర్మిట్ రేస్ చేస్తారు. లోడ్ అప్లై చేసిన తర్వాత హై వోల్టేజ్ రేజిస్టర్ చెక్ చేస్తాము. నెక్స్ట్ ఎర్త్ రాడ్ అప్లై చేస్తాము. నెక్స్ట్ బ్యారికేడ్ అప్లై చేస్తాం. దిస్ ఈస్ ఆర్ 5 golden rules ఇన్ ఎలక్ట్రికల్ సార్. ఓకే, వెరీ నైస్ అండి, వెరీ నైస్, గుడ్. అండ్ ఫర్ సేఫ్ సైడ్ ఇవన్నీ కూడా అప్లై చేస్తాం. నార్మల్ గా ఫర్ సేఫ్ సైడ్ ఏదైతే ఎమర్జెన్సీ స్టాప్ బటన్ ఉంటుందో, నార్మల్ గా ఇప్పుడు స్టాండర్డ్స్ ఇప్పుడు ఈ మధ్యన ఆడిట్స్ లో ఏమడుతున్నారంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ ఉందనుకోండి, ఎంట్రన్స్ ఉందనుకోండి, అక్కడ ఒక ఎమర్జెన్సీ స్టాప్ బటన్ ఉండదు. ఆ ఎమర్జెన్సీ స్టాప్ బటన్ అప్లై చేసి వెళ్తాం. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఇన్ కేస్ ఏమైనా షార్ట్ ఏమైనా పవర్ సప్లై అక్కడ వరకు ఏమైనా వచ్చినా, లేకపోతే ఎవరైనా అన్ఆథరైజ్ గా యాక్సెస్ చేసినా సరే ఎమర్జెన్సీ స్టాప్ బటన్ అప్లై చేసి ఉంటుంది కాబట్టి అక్కడ సర్క్యూట్ అనేది ఓపెన్ లో ఉంటుంది. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, గార్డింగ్. దీస్ స్ట్రక్చర్స్ కెన్ ఇంక్లూడ్ బాక్సెస్, స్క్రీన్స్, కవర్స్, పార్టీషన్స్. ఓకే, ఇది GLCI అండి, చెప్పాను కదా, గ్రౌండ్ ఫాల్ట్ సర్క్యూట్ ఇంటరప్టర్. ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే రెండు నాబ్స్ ఉన్నాయో దాంట్లో ఫ్లెక్స్ పెడితే క్లోజ్డ్ లూప్ అవుతుంది. ఓకే, 5 milliamps టైప్స్ అన్నమాట. ఫ్యూజెస్ అండ్ సర్క్యూట్ బ్రేకర్స్ ఏంటి? ఫ్యూజెస్ అండ్ సర్క్యూట్ బ్రేకర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏం లేదు, ఫ్యూజెస్ అంటే తెలిసింది కదా, అది ఇంటర్నెట్ ప్రైమరీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కండక్టర్స్ అండ్ ఎక్విప్మెంట్. నార్మల్ గా ఆ ఫ్లక్చువేషన్స్ అనేవి పోల్ నుంచి డైరెక్ట్ గా రాకుండా ఫ్యూజ్ ప్రొటెక్ట్ చేస్తుంది. టు ప్రివెంట్ ఓవర్ హీటింగ్ ఆఫ్ వైర్స్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్, ఓవర్ హీటింగ్. ఓకే, మ్యాక్సిమం కవర్ చేశాను. ఓవర్ హీటింగ్ ఆఫ్ ద వైర్స్ నార్మల్ గా థర్మల్ కండక్టివిటీ అంటారండి. ఎందుకంటే వైర్స్ ఓవర్ హీట్ అవడం వల్ల చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు 220 volts వాడుకోవాలి, ఆ ప్లగ్ పాయింట్ లో సంథింగ్ 440 volts హయ్యర్ కరెంట్ ఏమైనా ఇచ్చినా, లేకపోతే ఎక్కువ లోడ్ ఇచ్చేస్తున్నా సరే హీటింగ్ ఆఫ్ వైర్స్ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే హీటింగ్ ఆఫ్ వైర్స్, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి హై. ఓకే, ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఎక్కువ అయిపోతుంటుంది. సో దానివల్ల ఆ వేడికి పైప్స్ హీట్ అవుతాయి, సారీ వైర్స్. ఎలక్ట్రికల్ హజార్డ్ ప్రొటెక్షన్స్. ఓకే, జనరల్ గా ఖచ్చితంగా గమ్ షూస్ ఉండాలి, ఈ సేఫ్టీ షూస్. ఇది EH అని ఉన్నాయి కదండి, EH అని. ఇవి ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళు వేరే స్టాండర్డ్స్ వాడారు, క్లాస్ B and D. నార్మల్ గా మనం IS స్టాండర్డ్స్, ఇండియన్ స్టాండర్డ్స్, ISO స్టాండర్డ్స్ వాడితే అయితే సరిపోతుంది. నార్మల్ గా జస్ట్ వాళ్ళు కూడా నార్మల్ గా మనం ఎప్పుడైనా పర్చేస్ చేస్తాం చూడండి, ISI మార్క్ ఉండాలి అంటారు చూస్తారా, ఆ మార్క్ ఉంటే సరిపోతుంది. దాని మీద కూడా మీకు నంబర్ ఉంటుంది ఏంటి ప్రొడక్ట్ చేయాలో అని. హ్యాండ్ ప్రొటెక్షన్, ఇది ఫుట్ ప్రొటెక్షన్, సారీ ఇది లెగ్ ప్రొటెక్షన్, గమ్ షూస్, హ్యాట్స్. ఇది బేసిక్ టాపిక్స్, పెద్ద స్ట్రెస్ చేయాల్సినవి కాదు. రబ్బర్ ఇన్సులేటెడ్ గ్లౌస్, మీరు ఈ వర్డ్ వాడాలి. ఓకే, రబ్బర్ ఇన్సులేటెడ్ గ్లౌజెస్. డిపెండింగ్ అపాన్ ద వోల్టేజ్ బట్టి గ్లౌజెస్ అనేది ఉంటాయండి. మాక్సిమం గ్లౌజెస్ అనేవి లైవ్ కేబుల్స్ మీద వాడడం కోసం అని కాదు, అది ఒకవేళ ఇన్ కేస్ లైవ్ కరెంట్ వస్తే దానికి సస్టైనబుల్ గా వాడడానికి. రబ్బర్ గ్లౌజెస్ వల్ల ఏమవుతుందండి, బేసిక్ వాయిస్ రావడం సార్. ఇప్పుడు ఆడిబుల్. yes sir. Okay. Work practices. Employees and other working practices. ఏంటి? ఎలక్ట్రికల్ హజార్డ్ ప్రొటెక్షన్ అది. PPE, ఎలక్ట్రికల్ PPE. ఈ హోల్స్, ఎలక్ట్రికల్ PPE మెయింటెనెన్స్ అనమాట. ఇది హోల్స్, టియర్స్ ఏమైనా ఉంటే సరిగ్గా కట్ చేసి ఉండకూడదు.
స్వెల్లింగ్స్ ఉండకూడదు. ఓకే, స్టిక్కీ అండ్ ఎలాస్టిక్ అంటే డ్యూరేషన్ ఆఫ్ టైమ్ స్టిక్కీ అండ్ ఎలాస్టిక్ అయిపోతాయి, అలా ఉండకూడదు. టెక్స్చర్ చేంజెస్ అనమాట. ఎంబెడెడ్ ఫారెన్ ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మెటల్ ఏమైనా లోపలికి ఎంబెడ్ అయి ఉంది అనుకోండి, ఆ మెటల్ త్రూ మనకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీ అదర్ డిఫెక్ట్ డ్యామేజ్ ద ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్. డిఫెక్ట్స్ ఏమైనా ఫారెన్ ఆబ్జెక్ట్స్ ఇట్ విల్ డ్యామేజ్ ద ఇన్సులేటింగ్ ప్రాపర్టీ, ఇట్ విల్ ఎఫెక్ట్ ఇన్సులేటింగ్ ప్రాపర్టీ. ఇన్సులేటింగ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ద property which will object the current to enter into the body. వర్క్ ప్రాక్టీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఒక నిమిషం చూద్దాం. 1 2 3 ఈ వర్క్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్ గా ఫస్ట్ థింగ్ ఏంటి, ఎంప్లాయీస్ అండ్ వర్కింగ్ ఎలక్ట్రీషియన్స్ ఎక్విప్మెంట్ నీడ్ టు యూజ్ సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్. ఏంటవి? ఫస్ట్, ప్లాన్ యువర్ వర్క్. ఓకే, allow you to coordinate your work and take advantage what other knows about identifying and controlling others. నార్మల్ గా జనరల్ గా మాట్లాడాలంటే వర్క్ ప్లాన్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తాం, ఎలాంటి ఎక్విప్మెంట్ మనం టచ్ చేస్తాం అనేది మనం చూసుకోవాలండి. ఓకే, తర్వాత లాకౌట్ ట్యాగౌట్ సర్క్యూట్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవుతాం. లాకౌట్ ట్యాగౌట్ పర్మిట్ లో ఎంత వోల్టేజ్ ఉంది, ఇంకోటి ఆ లూప్ వేస్తాడు. ఏదైతే సర్క్యూట్ మెయింటెనెన్స్ అవుతుందో ఈ లూప్ లో ఇక్కడ కనెక్షన్ ఓపెన్ చేసి ఉంది అని వేస్తాడు, అది కూడా చూసుకోవాలి. ఓకే, షట్ ఆఫ్ ద సర్క్యూట్ ఓపెన్ లో ఉందా లేదా, అక్కడ లూప్ వేసి ఓపెన్ ఉంది అని సైన్ చేస్తారు పర్టికులర్ ఇంజనీర్, అది మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. టెస్ట్ ద సర్క్యూట్ టు మేక్ ఇట్స్ డీఎనర్జైజ్. ఓకే, హౌ టు టెస్ట్ ద సర్క్యూట్, డీఎనర్జైజ్ ఉందా లేదా ఎలా టెస్ట్ చేస్తాం? విత్ ప్రాపర్ ఎక్విప్మెంట్. వెన్ ఇట్ ఈస్ టెస్టింగ్ ఇన్ హై అండ్ హ్యూజ్ ఎక్విప్మెంట్స్, the relevant testers should be used. I mean, multimeter, see, టెస్టర్ అని వాటి కానీ మనం ఏంటి, మన ఓన్లీ స్క్రూ డ్రైవర్ అంటే టైప్స్ ఆఫ్ టెస్టర్స్ లో, ఎలక్ట్రికల్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ డివైజెస్ లో ఇట్ విల్ మల్టీమీటర్ ఎవ్రీథింగ్ విచ్ విల్ గివ్ ద ఇన్పుట్ ఆర్ ఇండికేషన్ కమ్స్ అండర్ ఆల్సో టెస్టర్ ఇన్ సమ్ వేస్ కన్ఫ్యూజ్ అవ్వదు. లోపల టైగౌట్ సర్క్యూట్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ ప్యానల్ దగ్గర ఎందుకు వేస్తారు? దట్ ఈస్ ద ఇన్కమింగ్స్, డైరెక్ట్ గా ఇన్కమింగ్ ప్యానల్ అనమాట. ఇప్పుడు ఏపీపీసీబీ నుంచి లోపలికి ఒక ఇన్కమింగ్ ఉంటుంది, దాని నుంచి మళ్ళీ అవుట్ గోయింగ్ ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ ప్యానల్స్ దగ్గర ఖచ్చితంగా వేస్తారు. డిస్ట్రిబ్యూషన్ ప్యానల్స్ ఎలా ఉంటే తెలుసు కదండి. ఇప్పుడు ఏసీకి ఒక ప్యానల్ ఉంటుంది, మిషనరీకి ఒక ప్యానల్ ఉంటుంది, క్రెయిన్స్కి ఒక ప్యానల్ ఉంటుంది. దేనికి దాన్ని క్రెయిన్స్ మెయింటైన్ చేసినప్పుడు ఏసీలు అవి ఆగవు, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ప్యానల్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీ ఫెసిలిటీలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ చూసారనుకోండి, దేనికి అది డివైడ్ చేసి ఉంటాయి అనమాట. ఓకే, బిల్డింగ్ ఫేజెస్ అన్ని వేరే ఫేస్ మీద ఇస్తాడు. ఎందుకంటే ఒకవేళ బిల్డింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏసీ కానీ ఏమైనా, దీన్ని మెయింటైన్ చేసినప్పుడు వేరే రాకుండా ఉండడానికి సెపరేట్ చేసుకుంటారు. ఓకే, వర్క్ ప్రాక్టీసెస్. డు నాట్ వర్క్ విత్ వెట్ కండిషన్స్. దిస్ ఈస్ ద అట్మోస్ట్ అండ్ మస్ట్ పాయింట్ యూ షుడ్ రైట్. Okay, the electrical appliances, the work should be stopped during rain. It should not be done along with the painting jobs. Painting చేసినప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ చేయకూడదు. ఓకే, సప్లై ఇవ్వడాలు అంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, అవాయిడ్ ఓవర్ హెడ్ పవర్ లైన్స్. ఎప్పుడు పైన ఏమైనా పవర్ లైన్స్ రన్ అవుతుందో యూ షుడ్ బి అవాయిడింగ్ కంప్లీట్లీ. స్టే అవే ఫ్రమ్ 10 feet అవే. నార్మల్గా మీకు మీ చార్ట్ చూసే ఉంటారు, 4 కిలోవాట్స్ బట్టి డిస్టెన్సెస్ ఉంటాయండి. ఓకే, హై వోల్టేజ్లో ఒకవేళ 33,000 kV అనుకోండి, మీరు 10 feet 20 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆర్ 12,000 kV అనుకోండి, డిస్టెన్స్ కొంచెం తగ్గొచ్చు. అప్పుడు కొన్ని ఏంటి ప్యాలెన్స్ ఉంటాయి కదా, ప్యాలెన్స్ పైన ఇలా మన ఊళ్ళో వెళ్తుంటే పెద్ద పెద్ద కోడ్ షేపుల్లో ఉంటాయి. కింద ఏమైనా బిల్డింగ్స్ కానీ ఏమైనా కన్స్ట్రక్షన్స్ చేసినప్పుడు కూడా ఆ రేడియేషన్కి దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే, యూజ్ ప్రాపర్ వైరింగ్ అండ్ కనెక్టర్స్. అవాయిడ్ ఓవర్లోడింగ్ సర్క్యూట్స్. టెస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ సర్క్యూట్ ఇంటరప్టర్స్ మంత్లీ. ఓకే, సరిగ్గా పనిచేస్తున్నాయి, బ్రేక్ అవుతున్నాయి బ్రేకర్స్ సరిగ్గా అప్పుడప్పుడు అలా ఉండిపోవడం వల్ల అవి సప్లై వచ్చిన ట్రిప్ అవ్వవు, అది కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, మేక్ ష్యూర్ స్విచెస్ అండ్ ఇన్స్టలేషన్స్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్. నెవర్ యూజ్ ఏ 3-prong plug విత్ థర్డ్ prong బ్రోకెన్ ఆఫ్. ఓకే, ఏం లేదు, మనం 3-pin ప్లగ్ ఉంటుంది కదండి, 3-pin ప్లగ్కి ఫస్ట్ 5 pin ఎర్త్ నార్మల్గా, అంతే కదండి.
పైప్ ఇన్ ఎర్త్, ఒకటి ఫేజ్ ఇన్ న్యూట్రల్. నార్మల్గా మన టెస్టర్ ఇంట్లో పెడితే 2 కన్నుల్లో పెడితే 2 కన్నుల్లో టెస్టర్ ఆన్ అవ్వదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక కన్నులోనే. ఇప్పుడు ఫ్యాన్కి మీరు బిగించినప్పుడు టెస్ట్ కూడా పెట్టి 2 ఫ్యాన్లకి 2 వైర్లు వస్తాయి కదా, ఒక వైర్లోనే టెస్టర్ ఆన్ అవుతుంది, ఇంకో వైర్లో ఆన్ అవ్వదు. అది న్యూట్రల్. ఇంకో ఇది ఆన్ అవ్వలేదు కదా అని, కరెంట్ లేదు కదా అని ముట్టుకోకూడదు. 2 వైర్లు టెస్ట్ చేయాలి, ఒక ఫేజ్ ఒక న్యూట్రల్. నార్మల్గా ఒక 3 పిన్ ప్లగ్ ఉన్నప్పుడు పైప్ ప్లగ్, ఎర్త్ ప్లగ్ లేకుండా మనం ఏది యూజ్ చేయకూడదు అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే కామన్గా టీవీస్ కానీ ఏం కానీ 2 పిన్ ప్లగ్స్ వస్తే లోపల కంట్రోల్ ఉంటుంది. అది ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేసుకొని లోపలే స్టెబిలైజ్ చేసుకొని ఇస్తుంది. మనం అడిషనల్గా స్టెబిలైజర్ పెట్టుకున్నా మంచిది. లోపలే సర్క్యూట్ బిల్డ్ అయి ఉంటుంది ఇప్పుడు ఏ టీవీకి అయినా సరే. కానీ కొన్ని టీవీలు ఎర్త్ షాక్ కొడతాయి. ఎందుకంటే ఆ ఎర్త్ కూడా కొట్టకుండా ఉండాలంటే మన ప్లగ్ పిన్కి ఎర్త్ వైర్ ఉండి దాన్ని మన గ్రౌండ్కి కనెక్ట్ చేసి ఉండాలి. ఓకే. Use and maintain tools properly. Inspect the tools before using them. పాత ముందు టూల్స్ వచ్చి స్టోర్లోకి వస్తాయి, మళ్ళీ అదే సేమ్ టూల్ ఇచ్చారనుకోండి, బ్రోకెన్ టూల్, విల్ బి ఇన్ డేంజర్. We should compulsory inspect the tools. Damaged tools should be removed from service, especially electrical tools అస్సలు కాంప్రమైజ్ అవుతుంది. ఎందుకంటే if it is a damage, it is a direct contact. డ్యామేజ్ అయితే అది ఇన్సులేటెడ్ కాదు, మీకు you will tend to get a shock. Keep tool and crowds away from heat, oil and sharp objects. Okay, 1 minute ఉన్నాక ఎవరో జాయిన్ అయ్యారు మరి ఎవరో. ఓకే, కీప్ టూల్ అండ్ కవర్డ్ అవే ఫ్రమ్ హీట్ అండ్ యూజ్ అప్రోప్రియేట్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. ఓకే, వేర్ సేఫ్టీ గ్లవ్, షూస్, ఇవన్నీ చదవండి. హౌ టు రెస్పాండ్ అండ్ రిపోర్ట్ ఏ ప్రాబ్లమ్. ఇది కాల్ 911 చెప్తాను. ఇది ఓకే, ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం ఎంతవరకు ఉందో. రెస్పాన్సిబిలిటీస్ మ్యాక్సిమం అన్ని కవర్ చేసాం. ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి ఒక్క నిమిషం దీంట్లో పెట్టండి. ఈ స్లైడ్లో ఉంటుంది ప్రాబ్లం వచ్చిందంటే ఏం చేయాలని. ఒక్క నిమిషం. ఇష్యూస్ టు బి కన్సిడర్డ్. టైం అయిపోతుందా?